హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు వచ్చేసరికి మనం 24 జూన్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఈ రోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ అనేది మనకి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అంటున్నాం. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు కూడా లేనటువంటి ఒక మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని తయారు చేస్తూ ఈ రోజు మనకి ఒక యూనివర్సిటీ వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్, మనకి జెనెటికల్గా అంటే మనకి అవసరమైన విధముగా మనకి దీనిని మోడిఫై చేసేటువంటి ఒక ప్రక్రియ. సో చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ప్లాంట్కి సంబంధించి చూస్తే దీన్ని ఒక యూనివర్సిటీ తయారు చేస్తూ ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. సో ఆ యొక్క యూనివర్సిటీ ఏంటి అంటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్, మనకి RRII అని చెప్పవచ్చు. సో RRII అని చెప్పే ఒక సంస్థ. సో ప్రపంచంలోనే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు లేనటువంటి ఒక మొట్టమొదటి జెనెటికల్ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ అని చెప్పవచ్చు. సో దానిని ఈ రోజు మనకి ఈ యొక్క దేశం అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఇండియా దీన్ని నెరవేర్చి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్, రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో ఈ యొక్క సంస్థ దీనిని కనిపెడుతూ వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్, ఒక యూనివర్సిటీ అని చెప్పవచ్చు. సో ఈ RRII అని చెప్పే ఒక యూనివర్సిటీ కేరళ ఉన్నటువంటి ఒక కోడావా జిల్లా, సో కొటావా జిల్లాకి సంబంధించినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ మనకి దీన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్గా తీసుకుంటే జెనెటికల్గా మనకి ఏదైనా ఒక అంశం అనేది వార్తలు నిలిస్తే, ముఖ్యంగా తీసుకుంటే ఒక మోడిఫైడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో జెనెటికల్ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ అని చెప్తాం. సో ఆ యొక్క అంశం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి ఏ యొక్క యూనివర్సిటీ, సో ఏ యొక్క సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు, సో దీన్ని ఎవరు నిర్వహించారనే బిట్స్ అనేది ఎక్కువ శాతం రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎక్కడ నుంచి అంటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో కేరళలో ఉన్నటువంటి కొటావా జిల్లాకి సంబంధించినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ మనకి దీన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క రబ్బర్ ప్లాంట్ని మొట్టమొదటిగా మనకి ఎక్కడ నాటారు, చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో ముఖ్యంగా తీసుకుంటే మనకి ఏ యొక్క ఎగ్జామ్కి అయినా సరే ఈ యొక్క అంశానికి సంబంధించి ఒక బిట్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో రబ్బర్ ప్లాంట్ని సంబంధించి మనకి మొట్టమొదటి రబ్బర్ ప్లాంట్ని ఎక్కడ నాటారు, సో ఏ స్టేట్లో నాటారు అంటే మనకి చాలా ఇంపార్టెంట్, అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి గౌహతి సిటీ. సో అస్సాంలోని గౌహతి సిటీలో దీనిని నాటడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ దేశం చేయలేదని చెప్పవచ్చు. సో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఏ దేశము కూడా సాధించినటువంటి ఒక ఘనత. సో జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని ఈ రోజు మన భారతదేశం ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఏ సంస్థ, సో ఏ యొక్క యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడింది అంటే రబ్బర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇండియా అని చెప్పవచ్చు. సో రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క సంస్థ వారు కేరళలోని కొటావా జిల్లాకి సంబంధించిన ఈ యొక్క యూనివర్సిటీ దీన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏ యొక్క దేశము చేయలేనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. సో ఇప్పటి వరకు కూడా మొట్టమొదటిసారి మనకి ఒక మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని కనిపెడుతూ వార్తలు ఇచ్చింది RRII అని చెప్పే ఒక సంస్థ. సో దీనికి సంబంధించి మనకి బిట్స్ అనేది ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో మెయిన్గా తీసుకుంటే ఎటువంటి బిట్స్ అడుగుతారంటే, సో ఇప్పటి వరకు తయారు చేయనటువంటి యొక్క జెనెటికల్ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని ఏ యొక్క సంస్థ నిర్వహించింది, సో ఏ సంస్థ కనిపెట్టారు అంటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పే ఒక సంస్థ దీనిని కనుగొనడం జరిగింది. సో ఇది ఎక్కడికి అంటే ఏ ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ రాష్ట్రానికి. సో కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సంస్థ. అండ్ ఈ రబ్బర్ ప్లాంట్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ నాటారు, చాలా ఇంపార్టెంట్. మనకి ఏ రాష్ట్రంలో దీనిని నాటడం జరిగింది అంటే మనకి అస్సాం రాష్ట్రం. సో అస్సాం రాష్ట్రంలో గౌహతి సిటీలో దీనిని మనకి నాటడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఏ దేశము చేయనటువంటి ఒక ఘనతను భారతదేశం సాధించింది. సో మెయిన్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి జీన్ని ఇన్సర్ట్ చేశారు. సో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి జీన్ ఇన్సర్ట్ నేమ్ ఏంటి అంటే మనకి మెగ్నీషియా కంటైనింగ్, సో మాంగనీస్ కంటైనింగ్ సూపర్ ఆక్సైడ్. చాలా ఇంపార్టెంట్, మాంగనీస్ కంటైనింగ్ సూపర్ ఆక్సైడ్ డిస్ప్యూట్ అని చెప్పే ఒక జీన్ని దీనిలో వీరు ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎవరు అంటే
RRII అంటే ఇండియా రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు దీనిని ఈ యొక్క కంటైనింగ్ మ్యాంగనీస్ సూపర్ ఆక్సైడ్ డిస్ప్యూట్ని ఆ యొక్క ప్లాంట్లో మనకి ఆ యొక్క జీన్ ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మ్యాంగనీస్ రీసెర్చ్ అని చెప్పి. సో ఈ యొక్క అంశం పట్ల ఎక్కువగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా కూడా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఎక్కువ శ్రద్ధ వహించండి. రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క బిట్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అయితే అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా గమనించండి, తరచూ వార్తలు ఇచ్చినటువంటి అంశాలు కనుక ఏవైనా ఉంటే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎక్కువ శాతం మనకి ఆ యొక్క అంశాలకు సంబంధించినటువంటి బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటి అని చెప్పే ఒక అంశం కావచ్చు, లేదంటే ఒక మహిళ అని చెప్పి నిన్నటి రోజున కూడా చూసాం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక రికార్డు సృష్టించిందని చెప్పి. సో ఇటువంటి అంశాలు కనుక ఏదైనా సరే ఒక అంశం వార్తలో నిలిస్తే అది ఏ దేశానికి సంబంధించింది అయినటువంటిది సరే మనకి ఆ యొక్క బిట్కి సంబంధించి ఎగ్జామ్స్లో రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ శాతం ఉంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంటే మనకి వరల్డ్ ఫస్ట్ మీనింగ్ కాబట్టి సో అటువంటి బిట్స్ అనేది వచ్చినప్పుడు ఆ యొక్క బిట్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ పూర్తి అవగాహన అనేది ఆ బిట్ల పట్ల కలిగి ఉండండి. ఆ కాన్సెప్ట్ అనేది కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కువ శాతం ఆ బిట్స్ అనేది మనకి ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వాతావరణం ఇంపార్టెంట్ థింగ్. ప్రపంచంలోనే మొట్టమొదటి జెనెటికల్ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో గైస్ ఈ యొక్క అంశానికి సంబంధించి ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ప్లాంటేషన్ అనేది చేశారు, సో అస్సాం రాష్ట్రం. అండ్ దీనికి ఏ జీన్ ఇన్సర్ట్ చేశారు, మ్యాంగనీస్ కంటైనింగ్ సూపర్ ఆక్సైడ్ డిస్ప్యూట్ అని చెప్పి ఒక జీన్ని మనకి ఈ యొక్క రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క అంశానికి సంబంధించి యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వాతావరణం ఫస్ట్ టాపిక్. మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరణం మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మిజోరం. సో మిజోరం రాష్ట్రం మనకి వార్తలు వచ్చింది. ఇటీవల కాలంలో కూడా మనం ఈ యొక్క మిజోరానికి సంబంధించి లాస్ట్ 10 days బ్యాక్ కూడా చూడడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఇప్పుడు మనకి ఈ యొక్క మిజోరంకి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ మనకి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ వారు అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఒక కార్యక్రమం. సో వీరు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం, ఆ మంత్రి మండలిలో ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఎవరు అంటే రాబర్ట్ రొనాబియా రాయ్. సో రాబర్ట్ రొనాబియా రాయ్ అంటే మనకి ఇంగ్లీష్ పేరులో ఉంది, కానీ ఈ యొక్క పర్సన్ ఎవరు అంటే వీరు మనకి ఇండియన్ సంతతి వారు. సో భారత పర్సన్, సో ఇండియన్ పర్సన్. సో వీరు ఎవరు అంటే మనకి మంత్రి, స్పోర్ట్స్ మినిస్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మిజోరానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు అంటే రాబర్ట్ రొనాబియా రాయ్ అని చెప్పే వీరు మనకి తన యొక్క నియోజకవర్గం అంటే ముఖ్యంగా తీసుకుంటే ఈ మిజోరం రాష్ట్రంలో ఉన్నటువంటి తన యొక్క నియోజకవర్గం ఏది అంటే ఐజ్వాల్. సో ఆ యొక్క ఐజ్వాల్ ప్రాంతానికి సంబంధించి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతూ వార్తలు నిలిచారు. సో చాలా ఇంపార్టెంట్ మనకి రాబర్ట్ రొనాబియా రాయ్ గారు. సో ఈ యొక్క అంశానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఎందుకు అంటే మనకి ముఖ్యంగా తీసుకుంటే ఆ యొక్క కార్యక్రమం ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ మంది పిల్లలను కన్న దంపతులు ఉంటారో వారికి ₹1,00,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క కార్యక్రమం ద్వారా ఎవరైతే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉంటారో సో ఆ సంతానాన్ని కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబం ఆ యొక్క దంపతులకు ₹1,00,000 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మనకి వీరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు రాబర్ట్ రొనాబియా రాయ్. సో వారి యొక్క ఎవరు అంటే స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖకు సంబంధించి సో క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి రాబర్ట్ రొనాబియా రాయ్ గారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వార్తలను ఇచ్చారు. ఎందుకు అంటే తమ యొక్క నియోజకవర్గం అంటే ఆ యొక్క ఐజ్వాల్ నియోజకవర్గానికి వీరు మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. సో ఆ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి ఎవరైతే ఎక్కువ మంది పిల్లలను కంటారు సో ఆ యొక్క దంపతులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబానికి ఆ యొక్క దంపతులకు ₹1,00,000 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అంటే మనకి ఈ యొక్క మిజోరానికి సంబంధించి యొక్క ఐజ్వాల్ అనే చోట మనకి ఎక్కువగా మనకి యొక్క జనాభా శాతం పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది మనకి తక్కువగా ఉంటుంది బేస్డ్ ఆన్ ది సెన్సెక్స్. సో ఆ యొక్క సెన్సెక్స్ ఆధారంగా మనకి వెలువరించింది ఏంటి అంటే
తక్కువ శాతం జనాభా మనకి ఈ యొక్క ప్రాంతంలో కలిగి ఉండడం వల్ల పాపులేషన్ గ్రోత్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దినదినము రెడ్యూస్ అవుతూ ఉండడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని వీరు ఏర్పాటు చేశారు. సో పాపులేషన్ గ్రోత్, సో పాపులేషన్ పెంచేందుకు గాను, జనాభా పెరుగుదలను పెంపొందించేందుకు గాను ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమమే మనకి ఈ యొక్క ఎవరైతే ఆ యొక్క పిల్లల్ని ఎక్కువ మంది కలిగి ఉంటారో ఆ యొక్క దంపతులకు ₹1,00,000 మనకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క పాపులేషన్కి సంబంధించి వివిధ రాష్ట్రాలే కాదు దేశాలు కూడా వార్తలు నిలుస్తున్నాయని చెప్పి చూసాం. సో ఆ యొక్క దేశాలకు సంబంధించి జనగణన అని చెప్పే ఒక అంశం ద్వారా వారు దాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను, వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ని తీసుకొచ్చారు. ఎందుకు అంటే జనాభా పెరుగుదల లేకపోవడం, సో పాపులేషన్ గ్రోత్ అనేది తగ్గిపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లో, ఆ యొక్క దేశాల్లో మనకి జనాభా పెరుగుదల అనేది ముఖ్యంగా తగ్గిపోవడం వల్ల యవనులు అంటే ఎవరైతే యువకులు ఉంటారో యూత్ అని చెప్పి చెప్తాం, సో వారి యొక్క శాతం అనేది తగ్గిపోతుంది. సో మరణాలు అంటే మనకి ముసలి వాళ్ళ శాతం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఆ యొక్క రాష్ట్రం కావచ్చు, ఆ యొక్క దేశానికి సంబంధించి అభివృద్ధి అనేది వెనకబడిపోతుంది. సో యువకులు ఉన్న దేశాలు ఒక అభివృద్ధి పదంలో పయనిస్తున్నటువంటి దేశాలుగా చూసాం. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క వర్కింగ్ పర్సన్స్ అనేవారు లేకుండా పోతారో, సో ఆ యొక్క దేశాలు, ఆ యొక్క రాష్ట్రాలు అనేది అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆటంకాలు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఆ యొక్క అంశాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకి అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు పాపులేషన్ గ్రోత్ కోసం ప్రజెంట్ పాటుపడుతున్నాయి. సో అటువంటి ఒక రాష్ట్రాల జాబితాకి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఈ యొక్క మిజోరం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఐజ్వాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే రాబర్ట్ రొనాబియా రాయ్ గారు. సో ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి, క్రీడా మంత్రిత్వ శాఖకు, సో క్రీడా మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఐజ్వాల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి గారు ఈరోజు ఒక కీలకమైనటువంటి యొక్క ప్రకటన చేసి వార్తలను ఇచ్చారు. సో పాపులేషన్ గ్రోత్ రేట్ని పెంచాలి, సో ఆ యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ ద్వారా ఆ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో, సో ఎవరైతే ఎక్కువ మంది పిల్లలను కన్న దంపతులు ఉంటారో ఆ యొక్క కుటుంబానికి లేదా ఆ యొక్క దంపతులకు వారు మనకి ₹1,00,000 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మనం ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. అది ఏంటి అంటే మనకి ఈ రోజు మనకి ఒక దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క దేశాల సంబంధాలకు సంబంధించి 2 days బ్యాక్ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు వార్తలో నిలిచాయి. సో ఆ యొక్క దేశాలు ఏంటి, ఆ యొక్క సంబంధాలు ఏంటి అంటే ఇండియా అండ్ యుఎస్ఏ. సో ఇండియా భారతదేశానికి, అమెరికాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మనకి ఈ రోజు వార్తలు వచ్చాయి. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ఇండియా యుఎస్ఏకి మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో భాగంగా ఒక రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించినటువంటి సంబంధాల్లో భాగంగా ఒక రాష్ట్రం మనకి వార్తలు వచ్చింది. సో ఆ యొక్క రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఎందుకు అంటే ఈ యొక్క సంబంధాల్లో భాగంగా అమెరికా దేశం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని సహాయం సో 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లని ఇస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి అంశాలతోటి ఈ యొక్క సంబంధాల పట్ల మనం వార్తలు నిలవడం చూసాం. సో ఈ రోజు వచ్చేసరికి మనకి యొక్క సంబంధాల్లో భాగంగా ఒక రాష్ట్రానికి ఆ దేశం చేస్తున్నటువంటి సహాయం అని చెప్పవచ్చు. సో ఆ విధమైనటువంటి అంశంతో ఈ రోజు మనకి యొక్క ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో ఒక రాష్ట్రం పొందుతున్నటువంటి సహాయం అనేది వార్తలు నిలుస్తున్నది. ఏంటి అంటే 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. సో 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని చెప్పవచ్చు. మెయిన్గా తీసుకుంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. ఎక్కువ శాతం మనకి పోటీ పరీక్షలు అడిగేటువంటి బిట్స్లో మనకి ఇటువంటి బిట్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క అంశానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్న అనేది మనకి పోటీ పరీక్షలో వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే, సో ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య సంబంధాల్లో భాగంగా ఏ రాష్ట్రం అమెరికా నుంచి యొక్క ఆమోదం, ఆ యొక్క సహాయం పొందింది అంటే మనకి ఆంధ్రప్రదేశ్. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఏ విధమైనటువంటి అంశము అంటే 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క నెంబరింగ్ అనేది. సో ఎన్ని కాన్సన్ట్రేటర్స్ని మన
మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆ యొక్క యుఎస్ఏ అమెరికా అనేది ఇవ్వడం జరగబోతుంది అంటే 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. సో ఎక్కువగా కూడా మనకి ఇటువంటి బిట్స్ ఈ యొక్క రాష్ట్రం అనేది కాదు, ఏ యొక్క రాష్ట్రం అయినా సరే ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించి లేదంటే దేశాల మధ్య సంబంధాలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క సంబంధాలకు సంబంధించి ఎటువంటి అంశం, సో ఏ రాష్ట్రానికి ఏ యొక్క అంశం పట్ల మనకి సహాయం అందిస్తుంది, సో ఆర్థిక సహాయం కావచ్చు లేదంటే మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, ఇటీవల కాలంలో అనేకమైనటువంటి దేశాలు భారతదేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. సో అలా ప్రతి ఒక్క అంశం కూడా తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్న ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటి అంటే రాష్ట్రాల జాబితా. సో రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఏదైనా సరే మనకి వార్తలు నిలిస్తే ఎందుకోసం వార్తలు నిలిచింది అండ్ ఏ అంశం పట్ల వార్తలు నిలిచింది, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎక్కువ శాతం మనకి ఈ యొక్క అంశాల్లో మనకి బిట్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో లాస్ట్ 10 days బ్యాక్ కూడా మనకి ఈ యొక్క ఒప్పందాలకు సంబంధించి మంగోలియాకి సంబంధించి కావచ్చు, సో ఇటువంటి ఒప్పందాల్లో మనం అనేకమైనటువంటి ఒప్పందాల గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు వచ్చేసరికి మనకి ఈ యొక్క ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒప్పందాల్లో భాగంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కూడా వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్కి ఇస్తున్నటువంటి యుఎస్ఏ. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఢిల్లీ. సో ఢిల్లీకి సంబంధించినటువంటి సీఎం గారు మనకి ఈ రోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు మనకి ఈ రోజు ఒక పథకాన్ని ప్రారంభిస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క కోవిడ్-19 కాలంలో అనేకమైనటువంటి పథకాలు మనకి రావడం అయితే చూసాం. ఈ రోజు వచ్చేసరికి మరొక నూతనమైనటువంటి కార్యక్రమం అని చెప్పవచ్చు. సో ఢిల్లీకి సంబంధించినటువంటి యొక్క ముఖ్యమంత్రి గారు అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఏంటి అంటే కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయ యోజన. కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయ యోజన అని చెప్పే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా అనేకమైనటువంటి రాష్ట్రాలు కూడా మనకి ఈ యొక్క కోవిడ్-19 కాలంలో ఆర్థిక సహాయాన్ని ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి అందించడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు ఒక నూతనమైనటువంటి కార్యక్రమం అని చెప్పవచ్చు. కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయక యోజన. సో మనకి ఆ యొక్క మీనింగ్ అర్థమవుతుంది. ఏంటి అంటే ఆర్థిక సహాయము చేయడం. సో ఎవరైతే యొక్క కరోనా కష్టకాలంలో ఉన్నారో సో వారందరికీ కూడా ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమమే ఈ యొక్క కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయత యోజన అని చెప్పి ఒక కార్యక్రమం. దీన్ని మనకి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ రోజు ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ఢిల్లీకి సంబంధించి ఇటీవల కాలంలో కూడా మనం ఎక్కువగా కూడా వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో తరచూ వార్తలు ఇచ్చినటువంటి ఒక అంశం అని కూడా మనం చెప్పవచ్చు. సో ఇటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క కోవిడ్-19 సెకండ్ వేవ్ వల్ల మరణించారో, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కోవిడ్-19 కరోనా వల్ల ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మరణాలను చూడడం అయితే జరిగింది. సో ఫస్ట్ వేవ్లో లేవు, కానీ సెకండ్ వేవ్లో మనకి ఎక్కువగా మనకి యొక్క మరణాలు అనేది కొద్ది శాతం పెరగడం అయితే జరిగింది. సో ఆ యొక్క మరణాలకు సంబంధించి ఎవరైతే కుటుంబంలో మరణించారో సో ఆ యొక్క కుటుంబానికి సంబంధించి సో ఆ యొక్క కరోనా వల్ల ఎవరైతే ఆ ఢిల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాల్లో ఎవరైతే మరణించారో సో ఆ యొక్క కుటుంబానికి 50,000 రూపాయలను ఇవ్వనున్నామని చెప్పి ఒక కార్యక్రమం. సో ఒక ఆర్థిక సహాయాన్ని ఈ యొక్క ప్రభుత్వం అందజేస్తుంది అని చెప్పి ఒక అంశంతో ఈ రోజు ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రారంభించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించి ఏదైనా సరే కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే A76 అని చెప్పి ఒక ఐస్బర్గ్ అనేది మనకి వార్తలో నిలిచింది. ఈ యొక్క మంచు కొండ ఆరు మంచు గడ్డ అని చెప్పి మనకి ఈ యొక్క అంశం అనేది అంటార్కిటికాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో దీనిని శాస్త్రవేత్తలు కనుగొనడం అనేది జరిగింది. దీని యొక్క నేమ్ ఏంటి అంటే మనకి దీని యొక్క నేమ్ని అంటే దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది. దీని నామకరణం ఏమని చేశారంటే A76 అని చెప్పి ఒక పేరుతో దీనిని నామకరణం అనేది చేయడం జరిగింది. దీని యొక్క వైశాల్యం తీసుకుంటే మనకి 170 కిలోమీటర్స్ లెంత్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క పొడవు వచ్చేసరికి 170 కిలోమీటర్స్ అండ్ దీని యొక్క విడ్త్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్. చాలా అతి పెద్ద అయినటువంటి ఒక మంచుకొండ
ఐస్బర్గ్ అని చెప్పవచ్చు. దీని యొక్క లెంత్ తీసుకుంటే మనకి 170 కిలోమీటర్స్ అండ్ విడ్త్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్. సో చూడండి, ఒక 175 కిలోమీటర్స్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుందండి, ఎంత లాంగ్ ఉంటుందండి. విడ్త్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్. సో అటువంటి పెద్ద కొండను ఈ రోజు మనకి శాస్త్రవేత్తలు అంటార్కిటికా ఖండంలో కనుగొనడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి జీవులకు సంబంధించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి పక్షులకు సంబంధించి, క్షీరదాలకు సంబంధించి, కొత్తగా జన్మిస్తున్నటువంటి క్షీరదాలు మనకి ఏ ఖండంలో దొరుకుతాయి అని చెప్పి ఇటీవల చూసాం. మనకి ఆ యొక్క ఖండంలో దొరకడం అనేది జరుగుతుంది. అదే విధంగా కొండ ప్రాంతాలకు సంబంధించి, అంటే వివిధ రకాల ప్రత్యేకమైనటువంటి కొండలకు సంబంధించి కూడా మనకి ఏ ఖండంలో కనుగొనడం అనేది జరుగుతుంది, అంటార్కిటికా ఖండం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఏ ప్రదేశాల్లో దీన్ని కనుగొనడం అనేది జరిగింది, ఎవరు కనుగొన్నారు అని చెప్పి. సో అంతటి పెద్ద మంచు కొండను శాస్త్రవేత్తలు ఈ రోజు మనకి కనుగొనడం అనేది జరిగింది. దీనిలో మనకి మెయిన్గా తీసుకుంటే రోస్ ఐ షెల్ఫ్ అని చెప్పి ఒక కొండ ప్రాంతం నుండి దీనిని వేరు చేయబడింది. అంటే ఒక రోస్ ఐబర్గ్ అని చెప్పి ఒక పెద్ద కొండ ప్రాంతంలోని దీని యొక్క చీలిక అనేది కొంత భాగం మాత్రమే ఈ యొక్క ఐస్బర్గ్ అని చెప్పవచ్చు. సో దీని యొక్క కొంత భాగమే మనకి ఇంత లెంత్ అండ్ ఇంత వైశాల్యంతో కలిగి ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేది ఆ యొక్క రోస్బర్గ్ అని చెప్పే షెల్ఫ్ ప్రాంతం నుంచి వేరు చేయబడినటువంటి ప్రాంతం మనకి. ఇది మనకి అంటార్కిటికా ఖండంలో దీనిని కనుగొనడం అనేది జరిగింది శాస్త్రవేత్తలు. సో ఇది మనకి ఈ యొక్క ఐస్బర్గ్కి సంబంధించినటువంటి వార్తలు ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే WHO. సో WHO మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పవచ్చు. ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఇటీవల కాలంలో ప్రతిరోజు తరచూ వార్తలు నిలుస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కష్టకాలంలో ఏ వ్యాధి అనేది మనకి అంత భారతదేశానికి కావచ్చు, అన్ని దేశాలని కావచ్చు, ప్రపంచాన్ని కూడా మనకి వణికిస్తున్నటువంటి ఒక వైరస్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క వైరస్ కి సంబంధించి మనకి ఇటీవల కాలంలో కూడా ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క WHO వార్తలు నిలవడం అయితే జరిగింది. సో కరోనా వేరియంట్స్ కి సంబంధించి ఒక కొత్త రకపు వేరియంట్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కరోనాకి సంబంధించి ఇప్పుడు కూడా చూసాం. సో మరలా చూస్తే కరోనా వేరియంట్స్ అని చెప్పి ఒక కొత్త వేరియస్ వార్తలో నిలుస్తుంది. ప్రస్తుతం వరకు కూడా మనకి ఒక కరోనా వైరస్ ఏ విధంగా ఒక వేరియంట్, ప్రస్తుతం కరోనా వేరియంట్ ని ఏమని చెప్తామంటే V1617 అని చెప్పి ఒక వేరియంట్ గా ఈ రోజు ప్రస్తుతం మనకి ఈ విధంగా చలామణి అవుతుంది. అనేక దేశాల్లో ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందిందని చెప్పవచ్చు. దాదాపుగా ఉన్నటువంటి 54 దేశాల్లో కరోనా వ్యాధి అనేది ప్రస్తుతం దీని యొక్క ప్రభావితాన్ని చూపుతుందని చెప్పవచ్చు. అండ్ దీనిని చూస్తే భారత రకపు వైరస్ అని చెప్పి ఇటీవల కాలంలో పిలిచేవారు. ఎవరైనా సరే అలా పిలిస్తే సహించేది లేదు అని చెప్పి మన భారత ప్రభుత్వం దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ఇది కేవలం భారతదేశం నుంచి మాత్రమే వచ్చింది కాదు, అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావితం ఉంది. కేవలం భారత్కి ప్రమేయమైనది కాదు అని చెప్పి, సో దానిని ఆ విధంగా పిలవవద్దు అని చెప్పి ఖండిస్తూ వార్తలు నిలిచింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మరలా మనకి యొక్క WHO కూడా ఈ యొక్క అంశాన్ని ఖండిస్తూ ఇది భారత్కి మాత్రమే పరిమితమైనది కాదు, కాబట్టి భారత్ వైరస్ అని చెప్పే పేరుతో దీనిని పిలవకండి అని చెప్పి వారు ఈ రోజు వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. టోటల్ గా మనకి ఇప్పటికీ దీని యొక్క మొత్తం యొక్క వ్యాప్తి చూసుకుంటే 54 దేశాల్లో యొక్క కరోనా ప్రభావితం అనేది ఉంది. సో అనేక దేశాల్లో దీని వలన ప్రభావితమై ఉన్నాయి అండ్ పీడింపబడుతున్నాయి. సో ప్రతి ఒక్క దేశానికి సంబంధించినటువంటి వైరస్ గా దీన్ని పేర్కొన్నారని చెప్పి ప్రస్తుతం దీనికి కొన్ని నామకరణాలు కూడా పెట్టడం అయితే జరిగింది. B16171 అంటే ఫస్ట్ వేవ్ కప్పా పేరుగా, అండ్ B16172 అంటే సెకండ్ వేవ్ కి సంబంధించి డెల్టా కప్పా వేరుగా, అంటే మనకి గ్రీస్ అని చెప్పవచ్చు. సో అటువంటి ఒక పదాలు అని చెప్పి వాడడం జరుగుతుంది. సో అటువంటి పదాలు చూసుకుంటే మనకి 1617 ఫస్ట్ వేవ్ కి సంబంధించి కప్పా పేరుగా, అండ్ B1617 సెకండ్ వేవ్ కి సంబంధించి డెల్టా కప్పా పేరుగా. సో ఈ వివిధ రకాలైనటువంటి పేర్లతోటి ఈ యొక్క అంశం అనేది పిలువబడుతుంది. సో ఈ రోజు యొక్క WHO ఈ విధమైనటువంటి యొక్క పేర్లతో దీనిని నామకరణం చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క పేర్లకు సంబంధించి అండ్ శాస్త్రీయ నామాలకు సంబంధించి ఏ అంశాలు అయితే వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాలు అనేవి మనకి ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. సో అటువంటి అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి WHOకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించినటువంటి ఒక సంస్థకు సంబంధించి వెలువరించినటువంటి ఒక కీలకమైనటువంటి యొక్క నేమ్స్ కి సంబంధించి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్రం. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక టైగర్ రిజర్వ్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి యొక్క టైగర్ రిజర్వ్ కి సంబంధించి మనం ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క మనకి మెయిన్ గా తీసుకుంటే జంతు ప్రదర్శనశాలకు, సో ఈ యొక్క నేషనల్ యానిమల్స్ కి సంబంధించినటువంటి ఒక ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి ఒక కార్యకలాపాలు ఇటీవల కాలంలో మనం తరచూ వార్తలు నిలవడం చూసాం అండ్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పవచ్చు. సో ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక టైగర్ కి సంబంధించి, సో
టైగర్ రిజర్వ్ అని చెప్పి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో ఎక్కువ శాతం వార్తలు తరచూ నిలుస్తున్నటువంటి అంశాల్లో ఈ యొక్క అంశం కూడా ఎక్కువగా వార్తలు నిలుస్తుంది. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు వచ్చేసరికి మనకి యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక టైగర్ రిజర్వ్ అనేది వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే రాంగర్ అని చెప్పే ఒక టైగర్ రిజర్వ్. చాలా ఇంపార్టెంట్. మనకి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాంగర్ అని చెప్పే ఒక టైగర్ రిజర్వ్ ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. సో మెయిన్ గా తీసుకుంటే దీనికి సంబంధించి రాంగర్ వైల్డ్ లైఫ్ రిజర్వ్. సో రాంగర్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక టైగర్ రిజర్వ్ అనేది మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఈ యొక్క టైగర్ రిజర్వ్ కి సంబంధించి దీనిని మన 4వ టైగర్ రిజర్వ్ గా ఈ రోజు మనకి ఒక నేషనల్ టైగర్స్ అథారిటీ ఒక సంస్థ అనేది దీన్ని ఈ రోజు ప్రకటిస్తూ వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు ఇస్తున్నటువంటి అంశాల్లో ఎక్కువగా కూడా ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు చూసుకుంటే ఈ రోజు మనకి యొక్క ముఖ్యమైనటువంటి అంశం టైగర్ రిజర్వ్. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక టైగర్ రిజర్వ్ అనేది ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ శాతం ఈ యొక్క రిజర్వ్కి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ జంతువులకు సంబంధించి ఈ యొక్క యానిమల్స్కి సంబంధించి ప్రొటెక్షన్ చట్టాలు. సో మనకి రాజ్యాంగంలో కూడా ఈ యొక్క జంతువులకు సంబంధించి సో ఈ యొక్క యానిమల్స్కి సంబంధించి వైల్డ్ లైఫ్ వీటికి కూడా మనకి ప్రొటెక్షన్ చట్టాలు అనేక సంరక్షణ చట్టాలను తీసుకురావడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఈ రోజు మనకి ఇక రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క టైగర్ రిజర్వ్ రాంగర్ని 4వ టైగర్ రిజర్వ్గా ఈ రోజు ప్రకటిస్తూ వార్తలను ఇచ్చారు. సో దీని యొక్క నేమ్ ఏంటి అంటే మనకి ముఖ్యంగా తీసుకుంటే టైగర్ రిజర్వ్ రాంగర్. సో రాంగర్ టైగర్ రిజర్వ్ అని చెప్పి ఒక జంతు సో వీటి యొక్క ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి ఒక చట్టానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక సంరక్షణ స్థలం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక టైగర్ రిజర్వ్ రాంగర్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో గాయస్ ఇటువంటి అంశాలు కనుక ఏదైనా సో మనకి యానిమల్స్ కి సంబంధించి ప్రొటెక్షన్ సో సంరక్షణ చట్టాల గురించి కావచ్చు ఏదైనా ఒక అంశం గురించి మనకి వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం టైగర్ రిజర్వ్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి మెయిన్ గా తీసుకుంటే గ్రీన్ హైడ్రోజన్ సమ్మె వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ సమ్మెకు సంబంధించినటువంటి ఒక అంశం మనం వార్తలు నిలవడం చూసాం. సో ఆ యొక్క అంశానికి సంబంధించి చూస్తే గ్రీన్ హైడ్రోజన్ సమ్మె. సో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ సమ్మె అంటున్నాం. సో దీన్ని ఏ సంస్థ వారు నిర్వహించారు అంటే మనకి ఎన్టీపీసీ. సో ఎన్టీపీసీ వారు దీన్ని మనకి నిర్మించడం అయితే జరిగింది. సో దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే మనకి ఎన్టీపీసీ సంస్థ నేషనల్ థర్మల్ ప్లాంట్ కార్పొరేషన్. సో దీన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడింది అంటే బ్రిక్స్. సో బ్రిక్స్ కి చెందినటువంటి సంస్థ. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క బ్రిక్స్ కి సంబంధించి 5 దేశాల సభ్య కూటమి అని చెప్పాం. సో ఆ యొక్క కూటమికి సంబంధించి చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండోనేషియా, కెనడా, సౌత్ ఆఫ్రికా. సో ఈ యొక్క మనకి ఈ దేశాలు సో ఈ యొక్క బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి సో ఇది మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. గ్రీన్ హైడ్రోజన్ సమ్మె అంటే ముఖ్యంగా తీసుకుంటే ఇది ఏ యొక్క నాయకులకు సంబంధించిందో లేదా ఏదో ఒక రాజకీయ పరమైందో కాదు, కానీ సో టోటల్ గా మన యొక్క రినూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సో మనకు ఉన్నటువంటి రినూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కి సంబంధించి ఎటువంటి విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, ఎటువంటి పరిగణ చట్టాలను తీసుకురావాలి అండ్ వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. సో ఇటువంటి అంశాలకు సంబంధించిందే మనకి యొక్క రినూవబుల్ ఎనర్జీ సోర్స్ కి సంబంధించినటువంటి ఒక అంశం. సో దీనికి సంబంధించి ఈ యొక్క సమ్మె అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎన్టీపీసీ సంస్థ నేషనల్ థర్మల్ ప్లాంట్ కార్పొరేషన్. సో దీన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడింది అంటే బ్రిక్స్ సంస్థ. సో బ్రెజిల్, రష్యా, ఇండోనేషియా, కెనడా. సో ఈ యొక్క 5 దేశాలు అని చెప్పాను. సో ఈ యొక్క 5 దేశాల కూటమి సో దీనిని ఏర్పాటు చేస్తూ అండ్ దీనికి సంబంధించినటువంటి సంరక్షణ చట్టాల పట్ల అండ్ ఎటువంటి విధానాలను అవలంబించాలి సో ఇటువంటి అంశాల పట్ల ఈ యొక్క అంశాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకు ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యొక్క గ్రీన్ హైడ్రోజన్ సమ్మెకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. సో గాయస్ ఇటువంటి అంశాలు లేదంటే ఒక సంస్థలకు సంబంధించి ఏదైనా సరే ఒక అంశం కనుక వార్తలో నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఎన్టీపీసీ అంటే ఒక బ్రిక్స్ కు సంబంధించినటువంటి ఒక సమ్మె ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి గ్రీన్ హైడ్రోజన్ సమ్మె మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు
వార్తలు ఉన్నటువంటి వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి మవ్య శిరోన్ గారు. సో మొట్టమొదటి మహిళగా ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినటువంటి మహిళ. అండ్ మెయిన్గా తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఒక ప్రఖ్యాతి పొందారని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే ఎందుకోసం, ఏ అంశం పట్ల అంటే IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్, ఇటీవల కాలంలో కూడా త్రివిధ దళాలు అని చెప్పి, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పి, సో ఈ విధమైనటువంటి యొక్క త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఒక అంశం, ఒక చట్టం అని చెప్పాం. సో ఆ యొక్క త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. సో ఆ యొక్క అంశానికి సంబంధించి IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఈ యొక్క మనకి మెయిన్గా వీరు నియామక ప్రక్రియ ద్వారా ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఏ అంశం అయితే మనకి ఈ యొక్క నియామక ప్రక్రియల ద్వారా కావచ్చు, లేదంటే వివిధ రకాలైనటువంటి అంశాల ద్వారా, ఏ అంశాల ద్వారా అయినా సరే మనకి వార్తలు నిలుస్తాయి. తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో వీరు మనకి ఈరోజు యొక్క నియామక ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో గాయస్, ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, అండ్ జాబ్ ప్రొఫైల్స్ గురించి కావచ్చు, అండ్ అదేవిధంగా మరెన్నో ముఖ్యంగా తీసుకుంటే యాప్టిట్యూడ్ క్లాసెస్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి న్యూగా ఒక అప్డేట్ని RS ఎడ్యుకేషన్స్ తీసుకురావడం జరిగింది. సో అది కూడా మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో న్యూస్ పేపర్ అనాలసిస్ మనకి ఇప్పటి వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో ఆ యొక్క న్యూస్ పేపర్ అనాలసిస్ డైలీ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా డైలీ న్యూస్ పేపర్ అనాలసిస్ని కూడా ఒక నూతనమైనటువంటి కార్యక్రమం అని చెప్పవచ్చు. సో దాన్ని ఈ రోజు మన యొక్క RS ఎడ్యుకేషన్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు, న్యూస్ పేపర్ అనాలసిస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అప్డేట్ని, మా యొక్క ప్రతి వీడియోని, మా యొక్క నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కావచ్చు, యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మీరు కనుక పొందాలి అనుకుంటే, మా యొక్క ప్రతి అప్డేట్ని, మా యొక్క ప్రతి డైలీ కరెంట్ అఫైర్స్ని మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని, మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.